హాయ్ మేడం. హాయ్ డార్లింగ్. వంద 500 10 సార్. మా అమ్మతో ₹1 దాన్ని సంపాదించి తిన్నాను సార్. చూస్తేమో అన్ని నోట్లు. నానా అతను మన దొంగలో ఇంకే ఉన్నానా? అదో పెద్దగా చిన్న బెల్టీలో కచ్చేసేస్తున్నాడు. ఈ స్టేట్ ని గడగడలాడించడానికి పుట్టిన పులిని దగ్గర నుంచి చూడాలనుకో, చూస్తూ ఫోటో దిగాలనుకో, చూస్తాను బాగా ప్రేమించు. కానీ పులిస్ అనేది ఇంకా నా నాకుంటే వేటాడేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక పెద్ద దొంగతనం చేసి గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కాలనుంది నాన్న. నీకోసం నేను తీస్తాను నాన్న. లవ్ యూ రా. ఇంకో గిన్నె బుక్, గిన్నెస్ బుక్. నీ ఫ్రెండ్ నన్ను ఎంత పొగిడాడో తెలిసినా అందంగా ఉంటానని. లేదా సుబానీ గాడేగా, వాడిది పాత సామాన్ల వ్యాపారం. పాత సామాన్ ఏది కనపడ్డా అందంగానే ఉంటది వాడికి. మీరు అలాగంటే నేను అలిగి బొంగమూతి పెడతానండి. అనసూయ పెడితే బొంగ మూతి అంటారే, నువ్వు పెడితే నా బొంగులో మూతి అంటారు. నాన్నగారు, నేను రోజు కాలేజీకి వెళ్ళే దారిలో కొందరు ఆకతాయిలను నేర్పిస్తున్నారు. అదే దారిలో నేను వెళ్తాను, నన్ను ఎవరు చూడరేటి. సిస్టర్ ఇది పెట్టేసి. ఏంటి డాక్టర్ ఇది? క్రికెటర్లు ఆడేటప్పుడు పెట్టుకునేదనా? మీరే కాపాడాలి డాక్టర్. నువ్వు ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావేట్రా? ఏమైంది డాక్టర్? ఓవర్ యాక్షన్ డాక్టర్. ఒరే, మీ బావుకే కాదురా, ఎవరి బావుకైనా హార్ట్ ఎడం పక్కనే ఉంటుంది. మీ బావు కుడి పక్క పిసుకుతున్నాడు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు అప్పిగాడు, ఇంకోవైపు ఆనందగాడు. వీళ్ళ వల్ల మొగజాతి చెల్లించుకోవాలి భారీ మూల్యం. నిజంగా మనకి రచ్చ రవిగాడు మన జీవితాల్లోకి వచ్చి ఒక కొత్త వెలుగును ప్రసాదించాడు. కానీ నాకు నీతిని బోధించాడు బాబాయ్. ఏంట్రా నీతి? పెళ్ళాన్ని ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. లవింగ్ వైఫ్ injurious to health. ఏంది బావా జంపింగ్ చేస్తున్నావు? ఎలక్షన్స్ వస్తుండాయిగా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్ చేస్తున్నా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇదిగో అమ్మా, అయ్యా, మీ ఇంట్లో మీ కాలనీలో అన్ని కలిపి ఎన్ని నోట్లుంటాయి? 2 ఉంటాయి అయ్యా. బావా అది తప్పు చెప్తుంది బావా. మాక్సిమం 6-7 ఉంటారు ఇల్లు. ఎవరల్లు? వినోదిని, శాంతి స్వరూపు. ఆపో.